ఒక ఆలోచన. అది ఒక ఖండాన్నే ఎలా మార్చేసింది. ఒక కలగా మొదలై సరిహద్దులను తిరిగి గీసి సామ్రాజ్యాలను కూల్చేసిన ఒక శక్తిగా ఎలా మారింది. అదే జాతీయవాదం. ఈరోజు మనం దాని కథే చూద్దాం. ముందుగా మనం ఫ్రెడ్రిక్ సోరియు గీసిన ఈ అద్భుతమైన చిత్రాన్ని చూద్దాం. ఇది కేవలం ఒక పెయింటింగ్ కాదు, 1848 నాటి ఒక పెద్ద కళ. ఇందులో చూడండి, రకరకాల దేశాల ప్రజలు తమ తమ జెండాలతో ఒకే వరుసలో స్వేచ్ఛా ప్రతిమ వైపు నడుస్తున్నారు. వాళ్ళ కాళ్ల కింద ఏముందో చూసారా? విరిగిపోయిన సామ్రాజ్యాల శిథిలాలు. అంటే దేశాల మధ్య సోదరభావంతో కూడిన ఒక కొత్త ప్రపంచం రావాలన్నది అతనాశ. అసలు జాతి అంటే ఏంటి? ఒకే భాష మాట్లాడేవాళ్ల, ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ల? తత్వవేత్త ఎర్నెస్ట్ రెయినన్ ఏమంటారంటే అది కాదు. జాతి అనేది ఒక ఉమ్మడి గతం, కలిసి చేసిన త్యాగాలు, ఇంకా ముఖ్యంగా ప్రతిరోజూ కలిసి ఉండాలనుకునే ఒక నిరంతర సంకల్పం. అంటే అది ప్రజల ఉమ్మడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఈ జాతి అనే ఆలోచన అప్పటిదాకా కేవలం పుస్తకాల్లో, తత్వవేత్తల మాటల్లోనే ఉంది. మరి దాన్ని నిజంగా ఒక రాజకీయ వాస్తవంగా మార్చింది ఎవరు? ఎలా మారింది? దానికోసం మనం ఫ్రెంచ్ విప్లవం దగ్గరికి వెళ్ళాలి. యూరోప్ చరిత్రలోనే అదొక కీలకమైన మలుపు. ఫ్రెంచ్ విప్లవకారులు ఊరికే నినాదాలిచ్చి కూర్చోలేదు. వాళ్ల దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. జాతిని ఎలా నిర్మించాలనేదానికి కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యారు. పాత రాజు జెండాను తీసేసి కొత్త త్రివర్ణ పతాకాన్ని తీసుకొచ్చారు. రాజు కింద బతికే ప్రజలు కాదు, మేమంతా సమానమైన పౌరులం అని ప్రకటించారు. దేశమంతటికీ ఒకే చట్టాలు, ఒకే భాషను తీసుకొచ్చారు. ఈ పనులన్నీ ప్రజల్లో మనమంతా ఒకటి అనే భావనను బలంగా నాటాయి. అయితే ఫ్రెంచ్ వాళ్లు ఈ మార్పుని తమ దేశానికే పరిమితం చేయాలనుకోలేదు. వాళ్లది ఇంకా పెద్ద ప్లాన్. ఐరోపాలోని మిగతా ప్రజలను కూడా వాళ్ల రాజుల నుండి విడిపించడం మా బాధ్యత అని ప్రకటించారు. నెపోలియన్ సైన్యాలతో పాటు ఈ జాతీయవాదం అనే ఆలోచన కూడా సరిహద్దులు దాటి ప్రయాణించింది. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. ఫ్రెంచ్ సైన్యాలు వెళ్లిన ప్రతి చోటా వాళ్లకి పూలదండలతో స్వాగతం పలకలేదు. దీనికి రెండు వైపులున్నాయి. ఒకవైపు జర్మనీ లాంటి చోట్ల కొంతమంది వాళ్లను స్వేచ్ఛాదూతలుగా చూశారు. కాని మరోవైపు ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా చాలామంది వాళ్లను ఆక్రమణదారులుగా చూడటం మొదలుపెట్టారు. మొదట్లో వచ్చిన ఉత్సాహం నెమ్మదిగా శత్రుత్వంగా మారింది. నెపోలియన్ కథ కూడా అంతే, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒకవైపేమో చట్టం ముందు అందరూ సమానమే అనే గొప్ప సంస్కరణలు తెచ్చాడు. మరోవైపేమో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ఓటు హక్కును తగ్గించి మహిళల హక్కులను తీసేశాడు. అదొక విచిత్రమైన కాంబినేషన్. నెపోలియన్ పడిపోయాడు, విప్లవం ముగిసిపోయింది అనుకున్నారు. కాని పాత రాజులకి, సామ్రాజ్యాలకి నిద్ర పట్టలేదు. ఫ్రాన్స్లో వచ్చిన మార్పులు చూసి వాళ్ళకి భయం పట్టుకుంది. ఈ కొత్త ఆలోచనలను అణిచివేసి తమ పాత అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. ఇప్పుడు మనం ఆ దశ గురించి చూద్దాం. 1815లో యూరోప్లోని పెద్ద తలలన్నీ ఆస్ట్రియాలోని వియన్నాలో సమావేశమయ్యాయి. వాళ్ల లీడర్ ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్. వాళ్ల లక్ష్యం ఒక్కటే, గడియారాన్ని వెనక్కి తిప్పడం. నెపోలియన్ వల్ల అధికారం కోల్పోయిన రాజులను తిరిగి గద్దెనెక్కించడం. జాతీయవాదం లాంటి ప్రమాదకరమైన ఆలోచనలను అణిచివేయడం. ఇందుకోసం యూరోప్ మ్యాప్ని మళ్లీ వాళ్లకిష్టం వచ్చినట్టు గీసుకున్నారు. ఆ కొత్త ప్రభుత్వాలు ఎంత అణిచివేతగా ఉన్నాయో చెప్పడానికి ఈ కార్టూన్ చాలు. చూడండి, థింకర్స్ క్లబ్ అని పేరు, కాని అక్కడ ఎవ్వరూ మాట్లాడకూడదు. వాళ్ల నోళ్లకు తాళాలు వేసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా వాళ్లను అణిచివేయడానికి సెన్సార్షిప్, గూఢచారులు. అబ్బో, వాతావరణం చాలా భయంకరంగా ఉండేది. అయితే ఎంత అణిచివేయాలని చూస్తే అంతగా తిరుగుబాటు పెరుగుతుంది కదా. సరిగ్గా అదే జరిగింది. గిసెప్పీ మ్యాజినీ లాంటి విప్లవకారులు తెరపైకి వచ్చారు. వాళ్లు బహిరంగంగా పనిచేయలేక యంగ్ యూరప్ లాంటి రహస్య సంఘాలను స్థాపించి భూగర్భంలో తమ పోరాటాన్ని కొనసాగించారు. ఒకవైపు మ్యాజినీ లాంటి వాళ్లు ఐక్యత, స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే, మరోవైపు వాళ్లని చూసి మెటర్నిక్ ఏమన్నాడో తెలుసా? మన సమాజానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఇతనే అన్నాడు. దీన్నిబట్టి ఆ కాలంలోని సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అణచివేస్తున్నా కూడా ఆ జాతి అనే నిప్పు చల్లారలేదు. పైగా దానికి కొత్త గాలి తగిలింది. ఈసారి అది సంస్కృతి, రాజకీయ స్వేచ్ఛ, ఇంకా ముఖ్యంగా ఆకలి రూపంలో వచ్చింది. ఇక్కడే రొమాంటిసిజం అనే ఒక కొత్త సాంస్కృతిక ఉద్యమం మొదలైంది. అంతకుముందంతా సైన్స్, లాజిక్ అనేవాళ్లు. కాని వీళ్ళు కాదు, మనసు,
మన భావోద్వేగాలు, మన ఉమ్మడి సంస్కృతి, మన జానపద కథలు అవే ఒక జాతికి అసలైన ఆత్మ అన్నారు. జోహాన్ హెర్డర్ లాంటివాళ్లు నిజమైన సంస్కృతి పండితుల దగ్గర కాదు, సామాన్య ప్రజల దగ్గరే ఉంటుందని నమ్మారు. ఈ రొమాంటిసిజం కేవలం కవిత్వానికో సంగీతానికో పరిమితం కాలేదు. అది ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ఉదాహరణకు ఈ పెయింటింగ్ చూడండి. ఒట్టోమన్ సామ్రాజ్యం కింద గ్రీకుల బాధలను చూపిస్తూ వాళ్ల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు కూడగట్టడానికి ఇలాంటి కళ ఎంతగానో ఉపయోగపడింది. పోలాండ్ కథైతే ఇంకా అద్భుతం. వాళ్లకి సొంత దేశం లేదు, రష్యా కింద బానిసలుగా ఉన్నారు. మరి వాళ్ల జాతీయ గుర్తింపును ఎలా బతికించుకున్నారు? భాష, సంగీతం, జానపద నృత్యాల ద్వారా తమ సంస్కృతినే ప్రతిఘటనకు ఆయుధంగా మార్చుకున్నారు. కాని జాతీయ గర్వం కడుపు నింపదుగదా. ఆ సమయంలో యూరప్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జనాభా పెరిగింది, ఉద్యోగాలు లేవు, ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. ఉదాహరణకు సిలేసియాలోని 18,000 మంది నేత కార్మికులకు కాంట్రాక్టర్లు జీతాలు తగ్గించేసరికి వాళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ నిరాశే రాబోయే తిరుగుబాట్లకు అసలైన కారణమైంది. సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ జాతీయవాద కలలు, స్వేచ్ఛ కోసం పోలాటాలు, ఆర్థిక కష్టాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద అగ్నిపర్వతంలా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సంవత్సరమే 1848. దాన్ని ప్రజల వసంతమని పిలుస్తారు. ఆ పెద్ద తుఫాన్కి ముందొచ్చిన గాలివానలాంటిది 1845 నాటి సిలేసియన్ నేత కార్మికుల తిరుగుబాటు. ఒక జర్నలిస్ట్ దీన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. వేలాది మంది కార్మికులు తమకు రావలసిన జీతాలు అడుగుతూ తమ కాంట్రాక్టర్ ఇంటిమీద దాడి చేశారు. ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు, యూరోపంతట రాజుకుంటున్న అసంతృప్తికి అదొక నిదర్శనం. ఫ్రాన్స్లో అయితే ఈ 1841 విప్లవం పెను మార్పుల్నే తీసుకొచ్చింది. ఆకలి, నిరుద్యోగంతో విసిగిపోయిన ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దాని ఫలితంగా రాజు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్ మళ్లీ గణతంత్రంగా మారింది. అంతేకాదు, 21 ఏళ్లు దాటిన మగవాళ్లందరికీ ఓటు హక్కు, పనిచేసుకునే హక్కు కల్పించారు. ఇవి ప్రజలు పోరాడి సాధించుకున్న నిజమైన విజయాలు. సో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ ఆలోచన ప్రయాణం ఎలా సాగిందో స్పష్టంగా కనిపిస్తుంది. 1789లో ఫ్రెంచ్ విప్లవంతో ఒక ఆలోచనగా పుట్టింది. 1815లో దాన్ని అణిచివేయాలని చూశారు. 1830లలో మళ్లీ అక్కడక్కడా తలెత్తింది. చివరికి 1848 నాటికి అది యూరప్ అంతటా అడ్డుకోలేని ఒక మహాశక్తిగా మారింది. ఆ రోజుల్లో జాతీయవాదమంటే స్వేచ్ఛ, ఐక్యత, సామ్రాజ్యాలపై తిరుగుబాటు. మరి ఈరోజు జాతీయవాదమంటే ఏంటి? దాని అర్థం మారిందా లేదా అలాగే ఉందా? ఈ శక్తివంతమైన ఆలోచన యొక్క వారసత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.